శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో ప్రముఖ డాన్స్ మాస్టర్ గా, స్టార్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ మనందరికీ తెలిసిన వ్యక్తే. ఖాళీ ఉందంటే చాలు బుల్లితెరపై ఏదో ఒక షోలో గెస్ట్ గా వచ్చి హడావడి చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఒక పాటపై వివాదం తారాస్థాయికి చేరుకుంది. గతంలో కూడా కొన్ని పాటలపై ఇలాంటి విమర్శలు వచ్చినా ఈసారి మాత్రం కాస్త గట్టిగానే ఎఫర్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇంతకు శేఖర్ మాస్టర్ ని వివాదంలోకి నెట్టిన ఆ సాంగ్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన రాబిన్హుడ్ చిత్రం మార్చి 28వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లను ఈ మూవీ టీం మొదలు పెట్టేసింది. ఈ కామెడీ యాక్షన్ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రాబిన్హుడ్ చిత్రం నుంచి అదిదా సర్ప్రైజ్ అంటూ ఒక స్పెషల్ సాంగ్ తాజాగా వచ్చింది. కేతికా శర్మ ఈ పాటలో చిందేసింది. దీనిపై ఇప్పుడు రచ్చ సాగుతోంది. రాబిన్హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ పాట లిరికల్ వీడియో సోమవారం మార్చి 10న రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియోలో కేతికా శర్మ చేసిన కొన్ని డాన్స్ స్టెప్స్ కూడా రివీల్ చేసింది మూవీ టీం. మరి ఈ స్పెషల్ పాట హుషారైన బీట్తో ఉంది. అయితే ఈ పాటలో కేతికా శర్మ చేసిన కొన్ని డాన్స్ స్టెప్పులపై నెటిజన్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు కమెంట్లు కూడా చేస్తున్నారు. అదిదా సర్ప్రైజ్ పాటలో ఒంటిపై ఉన్న స్కర్ట్ను లాగుతూ కేతికా శర్మ చేసిన హుక్ స్టెప్ పై కొందరు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. మరికొన్ని డాన్స్ మూమెంట్లపై కూడా ఫైర్ అవుతున్నారు. వల్గర్ గా ఈ డాన్స్ స్టెప్స్ ఉన్నాయని, ఈ పాటను సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేయాలంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మరి ఈ పాటలోని లిరిక్స్ కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదిదా సర్ప్రైజ్ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. గతేడాది మిస్టర్ బచ్చన్ చిత్రంలో సితారా పాటకు గాను ఆయన తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవలే డాకు మహారాజ్ చిత్రంలో దబిడిదిబిడి పాటకు కంపోజ్ చేసిన స్టెప్పులపైన కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదిదా సర్ప్రైజ్ పాటతో మరోసారి విమర్శలు పాలవుతున్నారు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ లో క్రియేటివిటీ తగ్గిపోయిందని, అందుకే ఇలాంటి అసభ్యకరమైన స్టెప్పులు వరుసగా కంపోజ్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదేం కొరియోగ్రఫీ, ఇవేం స్టెప్పులు అంటూ ఫైర్ అవుతున్నారు. శేఖర్ మాస్టర్ ఇక రిటైర్ అయిపోతే బెస్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు కూడా. ఇలాంటి స్టెప్పులను డైరెక్టర్ అయినా ఎలా ఫైనలైజ్ చేశారని, ఇది వల్గారిటీ అంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తంగా ఈ పాటతో శేఖర్ మాస్టర్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతోంది. రాబిన్హుడ్ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అదిదా సర్ప్రైజ్ సాంగ్ కు మాస్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. నితి మోహన్, అనురాగ్ కులకర్ణి ఈ సాంగ్ ను పాడారు. కేతికా శర్మ ఈ ప్రత్యేక గీతంలో చిందేశారు. ఈ సాంగ్ పై విమర్శలు తీవ్రమవుతుండటంతో మూవీ టీం స్పందిస్తుందేమో చూడాలి. మరి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ రాబిన్హుడ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నితిన్, వెంకీ కాంబోలో మళ్లీ కలిసి చేస్తుండటంతో రాబిన్హుడ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు పెంచిన టీం మరో వారంలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి. అనూహ్యంగా ఈ పాటలో హీరోయిన్ వేసిన స్టెప్పులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతుండగా, అదే పాటకు హీరోయిన్ కేతికా శర్మ మరోసారి డాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీంతో కొందరు ఆమె ఎనర్జీని మెచ్చుకుంటుండగా, వేసిన స్టెప్పులు బాగోలేవని మరోసారి కమెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరోవైపు నితిన్, వెంకీ కుడుమల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే వీరిద్దరు కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది. దీంతో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ కు ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ నిర్మిస్తున్నారు.